హాయ్ గైస్, నేను మీ వెంకటగిరి రోడ్డి పిల్ల. సో ఈరోజు ఇంట్లోనే మన బీట్రూట్ సోప్ ఎలా తయారు చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీట్రూట్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే మన పిగ్మెంటేషన్ కానీ, చర్మం మీద ముడతలు కానీ, కొంతమందికి ఈ టీనేజ్లోనే ఎక్కువ చర్మం అంతా పొడిబారినట్టు అయిపోతుంది. అవి కానీ అంత మొత్తం ఎక్కువ పిగ్మెంటేషన్ అయితే క్లియర్ అవుతుంది గైస్. అది మాత్రం పక్కా నేను చెప్పగలను, 100% రిజల్ట్ వస్తుంది. బీట్రూట్ వల్ల ఎక్కువ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. బెస్ట్ సోప్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనము సోప్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బాండలు కానీ ఎక్కువ వెడల్పున్న గిన్నె కానీ తీసుకొని మనం హాఫ్ కంటే తక్కువ వాటర్ పోయాలి. ఎందుకంటే డబుల్ బాయిల్డ్ మెథడ్లో మనం ఈ సోపు తయారు చేస్తాం కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోప్ బేస్ కావాలి. మీకు బయట పియర్స్ సోప్ ఉన్నా కానీ, మీకు ఆన్లైన్లో మేము తీసుకుంటామంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే మనకి బాగా కరుగుతుంది సోప్ అనేది. లేదంటే మీకు తురుముకోవచ్చు. బాగా తురుముకుంటే ఇంకా తొందరగా మెల్ట్ అయిపోతుంది, తొందరగా సోప్ కూడా తయారైపోతుంది. సో ఫస్ట్ హాఫ్ బీట్రూట్ కావాలి మనకి. దాన్ని హాఫ్ బీట్రూట్ని మనము మిక్సీ పట్టేసి, అసలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టాలి. సో ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కాబట్టి మనము దానిపైన ఒక గిన్నె పెడుతున్నాం. మీకు ఇంట్లో స్టాండ్ ఉంటే ఒక స్టాండ్ పెట్టి దీన్ని పెట్టినా మనకి ప్రాబ్లం లేదు. మా ఇంట్లో స్టాండ్ లేదు కాబట్టి నేను ఇలా పెట్టాను. సో ఇప్పుడైతే మనం బీట్రూట్ని బాగా మనము దాని జ్యూస్ తీసుకోవాలి. స్ట్రైనర్ అయితే మనకి తక్కువ వస్తుంది జ్యూసు. మనకి కాటన్ క్లాత్లో అయితే మనం బాగా జ్యూస్ అయితే మొత్తం పిండేసుకుంటే వచ్చేస్తుంది కాబట్టి ఈజీ కాబట్టి. సో నాకైతే కాటన్ క్లాత్ బెస్ట్ అనిపిస్తుంది. సో కాటన్ క్లాత్లో బాగా గట్టిగా జ్యూస్ వచ్చేస్తుంది. ఆ జ్యూస్ని బాగా మీరు తీసుకొని, దాని తర్వాత మీకు ఇంట్లో ఏదైనా సున్నిపిండి సంథింగ్, మీరు ఇంట్లో సున్నిపిండి ఏమైనా తయారు చేసుకున్నా, లేదంటే బయట మీకు ఏమన్నా దొరికినా కానీ మీరు తీసుకోండి దాన్ని. ఇప్పుడు అయితే మనకి వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సోప్ బేస్ బాగా మనం వేసేసి బాగా దాన్ని మిక్స్ చేయాలి. సోప్ బేస్ అయితే కంపల్సరీ బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అవ్విన తర్వాతే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేయాలి. ముందుగానే మనం వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోపు మీరు ఇదిగోండి చూడండి. ఇప్పుడు అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం కాబట్టి చిన్నగా కరుగుతుంది. మీరు బాగా తురిమితే మాత్రం ఇంకా బాగా తొందరగా మెల్ట్ అయిపోతుంది సోప్ బేస్. సోప్ మీరు బాగా మెల్ట్ అయిన తర్వాతే మీరు ఏ ఇంగ్రీడియంట్స్ అయినా వేయాలి. సో బాగా మెల్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి సున్నిపిండి అని చెప్పాను కదా, ఇదైతే మా నాన్నమ్మ తయారు చేసింది సున్నిపిండి. మీరు ఇంట్లో తయారు చేసుకుందున్నా లేదంటే బయట సున్నిపిండి ఉన్నా కానీ పర్లేదు. ఆ జ్యూస్లో మనం మిక్స్ చేయాలి బాగా. అక్కడక్కడ గడ్డలుగా ఉండిపోతుంది. సో దాన్ని బాగా మిక్స్ చేయాలి. దాన్ని బాగా మిక్స్ చేస్తేనే మనకి ఆ సోప్ బేస్లో పోసినప్పుడు మనకి బాగా సోప్ అనేది వస్తుంది. కలబెడుతూనే ఉండాలి. మనం కలబెడుతూ ఉంటేనే అప్పుడు బాగా మెల్ట్ అవుతుంది, లేదంటే అక్కడక్కడ ఉండిపోతుంది. సో బాగా వేడి మీదే ఇదంతా సోపు తొందరగా, ఇదంతా ప్రాసెస్ ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. కానీ ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత మనకి కోకోనట్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె, అది కొంచెం వేసుకోవాలి. మీకు ఈ విటమిన్ ట్యాబ్లెట్ ఉన్నా క్యాప్సిల్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే మేము తెచ్చుకున్నాం, అయిపోయింది, దీంట్లో వేయలేదు. ఎప్పుడు వేస్తాం ఈ క్యాప్సిల్స్ 1 కానీ 2 కానీ వేసుకుంటే మనకి చర్మానికి చాలా మంచిది. సో ఇలా బాగా మెల్ట్ చేసుకోవాలి. చూడండి అసలు ఎలా ఉందో కలరు. నాకైతే తినేయాలనిపించే అంతలా ఉంది, కానీ తినద్దు, చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 to 3 tablespoons అయితే ఫైన్, ఇంకా ఎక్కువ వేయద్దు. ఒక 2 tablespoons కానీ 3 కానీ బాగుంటుంది. సో ఇప్పుడైతే బాగా మెల్ట్ చేసుకొని, ఇంకా మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇది
మనం మౌల్స్లో పోయాలి కాబట్టి ఇప్పుడు మౌల్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు ఆన్లైన్లో మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బయట కూడా మాల్స్లో దొరుకుతున్నాయి ప్రజెంట్ అయితే. లేదు అనుకుంటే నేను మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వేడి మీద ఈ మౌల్స్లో మనము పోసేయాలి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సోప్స్. అసలు చూస్తుంటేనే నాకు వాడాలి అనిపించేసింది. అసలు ఫస్ట్ టైం మా అమ్మ చేసినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యి వాడాను. చాలా రిజల్ట్ ఉంది గాయస్. మీరు 1 డే 2 డేస్ ఒక 1 మంత్ వాడేసి రిజల్ట్ కావాలి అంటే కుదరదు. ఒక 2-3 మంత్స్ కంపల్సరీ మీరు ఇదే సోపు ఖచ్చితంగా యూస్ చేస్తే రిజల్ట్ వస్తుంది. చాలామంది 1 డే 2 డే వాడి రిజల్ట్ రమ్మంటే రాదు. సో మా అమ్మ లాస్ట్లో ఉంది కదా, లాస్ట్లో గిన్నెలో ఉన్న సోప్ని మా అమ్మ ఫేస్ వాష్, మా అమ్మ ఫస్ట్ టైం యూట్యూబ్లో కనిపిస్తుంది కాబట్టి మా అమ్మ నవ్వుకుంటుంది. సో ఫేస్ చూడండి గ్లాస్ ఎంత క్లియర్గా ఉంది. మా అమ్మ కూడా ఇవే సోప్స్ యూస్ చేస్తుంది. రీసెంట్లీ మేము ఈ సోప్సే యూస్ చేస్తున్నాం. చాలా రిజల్ట్ ఉంది. సో దాన్ని మౌల్స్లో పోసిన తర్వాత మౌల్స్లో ఒక 1/2 అవర్ రిఫ్రిజిరేటర్లో పెడితే ఆ సోప్ అనేది తయారైపోతుంది. లేదు అనుకుంటే బయట ఒక 1 అవర్ పెట్టినా కానీ సోప్ అనేది తయారైపోతుంది. సో నేను మరుసటి రోజు తీసాను. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. సోప్ అయితే తయారైపోయింది. చాలా చాలా క్యూట్గా ఉంది. మీకు వాడేటప్పుడు కూడా అంతే రిజల్ట్ వస్తుంది. సో మరెన్నో ఇలాంటి సోప్స్ మీరు చూడాలి అనుకున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ గాయ్స్.